ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైన అమరావతి కృష్ణానది తీరంలో వెలిసిన అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రం. ఇక్కడి అమరలింగేశ్వర స్వామి లింగానికి ఉన్న ఒక ప్రత్యేకత భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. అదే శివలింగంపై కనిపించే ఎర్రటి మచ్చ. అసలు ఈ మచ్చ ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అమరావతిలోని శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. ఇది పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం తారకాసురుడిని సంహరించిన తర్వాత కుమారస్వామి తన శక్తితో తారకాసురుడి మెడలో ఉన్న శివలింగాన్ని ఛేదించాడని, ఆ శివలింగ భాగాలు 5 ప్రాంతాల్లో పడ్డాయని చెబుతారు. ఆ 5 క్షేత్రాలనే పంచారామాలు అంటారు. అందులో ఒకటి అమరావతి అమరలింగేశ్వర స్వామి క్షేత్రం. స్థానిక పురాణాల విశ్వాసాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో గొప్ప భక్తుడైన ఒక వ్యక్తి శివుడిని ఆరాధించేవాడని, అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ఇక్కడ వెలిశాడని చెబుతారు. శివలింగంపై కనిపించే ఎర్రటి గుర్తు గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒక భక్తుడు శివలింగాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన సమయంలో జరిగిన సంఘటనకు గుర్తుగా ఆ ఎర్రటి మచ్చ ఏర్పడిందని భక్తుల నమ్మకం. మరో స్థానిక కథనం ప్రకారం ఆలయ నిర్మాణ సమయంలో శివలింగం ఎత్తు పెరుగుతూ ఉండటంతో దాన్ని ఆపేందుకు ఒక మేకుతో పైభాగాన్ని తాకారని, ఆ సమయంలో ఏర్పడిన గుర్తే ఈ ఎర్రటి మచ్చ అని చెబుతారు. అయితే ఇవన్నీ పురాణ స్థానిక విశ్వాసాల్లో ఉన్న కథనాలు మాత్రమే. భక్తుల దృష్టిలో ఆ ఎర్రటి మచ్చ ఒక సాధారణ గుర్తు కాదు, అది స్వామివారి దివ్యత్వానికి గుర్తుగా భావిస్తారు. అమరలింగేశ్వరుని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో జరిగే పూజలు, అభిషేకాలు, మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి తరలి వస్తారు. విజ్ఞాన పరంగా ఆ గుర్తుకు వివిధ సహజ కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ భక్తుల విశ్వాసంలో మాత్రం అమరలింగంపై ఉన్న ఆ ఎర్రటి మచ్చ ఒక దైవ రహస్యంగానే నిలిచిపోయింది. శివుడి మహిమను, అమరావతి క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పే ఈ విశేషం తరతరాలుగా భక్తులను ఆకట్టుకుంటూనే ఉంది.